శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ హనుమంతుడు అశోకవనంలో ఒక భవనం యొక్క ముందు భాగంలో ఆయన శింశుపావు వృక్షం మీద ఉండి ఒక మహానుభావురాలైనటువంటి అత్యద్భుతమైన దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నప్పటికీ మట్టి కొట్టుకుపోయిన బంగారం వలె, అభ్యసనం లేనటువంటి వేద విద్య వలె, ఇటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి మలీమసమైన వస్త్రాలతో ఆభరణోచితమైన ప్రదేశాలు ఉన్నప్పటికీ ఆ ప్రదేశాల్లో ఆభరణాలు లేని ఆ ఆభరణాలన్నీ ఆ చెట్టు కొమ్మకి వేలాడుతూ ఉన్నటువంటి స్థితిలో ఒకానొక దివ్య తేజోమూర్తిని చూసి ఈమెయే సీతమ్మ వారు అనుకున్నాడు. అంటే దీని అర్థం ఏమిటి? జీవుడికి మొట్టమొదటిసారిగా సత్స్వరూపం దృష్టికి వచ్చింది. అనుభవానికి కూడా పూర్తిగా వచ్చిందా అంటే జీవుడి దృష్టిలో అనుభవానికి వస్తూ ఉన్న దశ అని మనం భావించవచ్చు. ఎవరికి? జీవుడికి. అంటే ఇప్పుడు హనుమంతుడిని మనం ఎవరితో పోల్చాం? జీవుడితో పోలుస్తున్నాం. మరి ఆచార్యుడు స్థానంలో ఉన్నాడు అనుకున్నాం కదా. అవును, ఆచార్యుడు కూడా జీవుడే కదా. ఇప్పుడు ఆయన నిజంగానే ఆచార్య స్థానంలో ఉండి జీవుడు పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి జీవ స్వభావం కలిగిన నేను జీవుణ్ణే అనుకుంటున్నటువంటి మనలాంటి వాళ్ళకి ఆయన అమ్మవారిని దర్శించే విధానాన్ని తెలియజెప్తున్నాడని కూడా అనుకోవచ్చు. ఈ అమ్మవారు ఎవరండి? ఈవిడ దర్శనం ఏమిటి? దీని అంతరార్థం ఏమిటి? దీనివల్ల జీవుడు అనేవాడు మేము జీవాత్మలము అని ఒక వ్యక్తి మరణిస్తే జీవుడు నిష్క్రమిస్తున్నాడని లోకంలో అందరూ చెప్పుకునే మాట ఉన్నది. జీవాత్మ ఉన్నది, పరమాత్మ కూడా ఉన్నదని పెద్దలు చెప్తున్నారు. కానీ ఆ పరమాత్మ ఎవరికి కనపడడు అని కూడా చెప్తున్నారు. ఈ జీవాత్మకి ఈ సత్స్వరూపం కనిపిస్తే, అనుభవంలోకి వస్తే ఏమిటి ప్రయోజనం? ఇప్పుడే కొత్తగా వచ్చిందా? ఈ సత్స్వరూపిణి అయినటువంటి ఈ సీతమ్మ వారు, మీరు ఇంకా చెప్తున్నారు అమ్మవారు సీతమ్మ వారు సగుణ స్వరూపిణి, సత్స్వరూపం, నిర్గుణ స్వరూపం అని చెప్తున్నారు. ఇలా గ్రహించినందువల్ల జీవుడు అనుకునే వాడికి వచ్చే ఉపయోగం ఏమిటి? అసలు ఈ సత్స్వరూపం ఎవరు? ఈ సత్స్వరూపానికి కూడా ఒక మూలం ఉన్నదా? ఉంటే అది ఏమిటి? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు ఇక్కడ మనకి హనుమంతుడు అశోకవనంలో ఒక
తేజో సంపన్నురాలైనటువంటి స్త్రీమూర్తిని చూసి అమ్మవారే అనుకున్నాడన్న సందర్భంలో కలుగుతున్నాయి. నిజానికి మనకి రామాయణ కథను పరిశీలించినట్లయితే అమ్మవారేమో జనకుని ఇంట యజ్ఞవాటికలో అయోనిజగా బయలుపడింది. అయ్యవారేమో కౌసల్యాదేవి గర్భంలో 10 నెలలు ఉండి ఆయన అవతారాన్ని ధరించాడు. ఇక్కడ మనం వేదాంతం ఏం చెప్తోంది? సత్స్వరూపం అనేది ఒకటి ఉందయ్యా, ఆ సత్స్వరూపం యొక్క వికారాలే ఇవన్నీ అవతారాలు, సృష్టి, జీవుడు, జడ చేతన పదార్థాలు, ఇదంతా ఆ స్వస్వరూపం యొక్క వైభవమే. ఆ స్వస్వరూపం జ్ఞానానికి లోబడి ఉంటుంది, దాన్ని చిత్స్వరూపం అంటారు. ఇది మీరు అనుభవంలోకి తెచ్చుకున్నట్లయితే మీకు భవబంధ మోక్షం జరుగుతుంది అని వేదాంతం చెప్తోంది. అది ఇందాక మనకు వచ్చిన ప్రశ్నకి మనకు కలిగినటువంటి సందేహానికి జవాబు. మరి సీతారాముల కళ్యాణం, ఆ అమ్మవారు విదేహ దేశంలో ఉన్నది, అయ్యవారు అయోధ్యలో ఉన్నాడు, విశ్వామిత్రుడు గురుత్వం వహించి సీతారామ కళ్యాణం జరిపించాడు అంటే మన మనస్సులో సచిత్ స్వరూప సమాగమం ఏర్పడింది. తర్వాత కొంతకాలం సుఖంగా ఉన్నారు. తర్వాత ఇలాగే ఉన్నట్లయితే అంటే నువ్వు జీవుడి పరంగా మనం అన్వయించుకుంటే ఐహికమైనటువంటి భోగభాగ్యాల్ని అనుభవిస్తూ కూర్చుంటే నీకు ఈ జన్మకు నువ్వు ఎంత వైరాగ్య దృష్టితో ఉన్నా సరే, అయితే మనలాంటి వాళ్ళకు కూడా, అవును మనలాంటి వాళ్ళకు కూడా ఐహికమైనటువంటి భోగభాగ్యాలు, పోనీ అది కాదండి మేము మాకేమి దురాశలు దుర్వాంఛలు లేవు, మాకు సంప్రాప్తమైనదే మేము లభించి పొందుతున్నాము, దీనికి మీరు అభ్యంతరం చెప్తే ఎలాగా? అభ్యంతరమే. మీరు ఐహికమైన భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు అంటే మీ దృష్టి వాటి మీద పడుతుంది, మీ ఇంద్రియాలు వాటి వెంట పరుగెడుతున్నాయి అనే అర్థం. ఇంకా ఇందులో ఏ విధమైనటువంటి అనుమానానికి ఆస్కారం లేదు, చోటు లేదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ మాలాగా సాంసారిక జీవితం అనుభవించే వాళ్ళకి మోక్ష ప్రసక్తి లేదా? అది అనుభవైక వేద్యమే, దీనికి ఎవరు జవాబు చెప్పలేరు. మరి ఏం చెయ్యాలి? ఒకటే జవాబు. ఏమిటా జవాబు? నీ ఐహిక వాంఛ భోగ దృష్టిని తగ్గించుకొని వెనక్కి మరలించుకొని, అమ్మవారు అయ్యవారు బాలకాండలో వైవాహిక జీవితంలో ఉన్నారని చెప్పాడు కదా వాల్మీకి. అయోధ్యాకాండలో అమ్మవారే కల్పించింది, ఏది చేసినా అమ్మవారే చేస్తుంది, అయ్యవారు నిమిత్త మాత్రుడు. ఏం కల్పించింది? మందర కైకల ద్వారా రామ వివాసనానికి చక్కటి పరిస్థితిని కల్పించింది. మరి ఇప్పుడు వీళ్ళు అరణ్యాలకు వెళ్ళిపోవాలి అంటే అర్థం ఏమిటి? దీని అర్థమే ఇప్పటిదాకా మనవి చేసుకున్నది ఏమిటది? నువ్వు అయోధ్యలో కూర్చుని భోగభాగ్యాలు అనుభవించిన అంతకాలం మోక్ష ప్రసక్తి ఉండదు అని జీవాత్మకి పరమాత్మ తెలియజెప్పేటటువంటి సందేశం. అందుకని ఏం చెయ్యాలి? అరణ్యాలకి వెళ్ళవలసిందే. అరణ్యాలకు వెళ్తే నగర జీవితానికి అరణ్య జీవితానికి అస్థి మశకాంతరం తేడా ఉంది. అరణ్య జీవితంలో ఇళ్ళు, వాకిళ్ళు, నౌకర్లు ఇలాంటివే సౌకర్యాలు ఉండవు. నీ అంతటా నువ్వు ఏది దొరికితే అది తిని ప్రాణాన్ని నిలుపుకొని, గుక్కెడు నీళ్లు లభిస్తాయి కాబట్టి ఆ నీళ్లు తాగి ప్రాణాలను నిలుపుకుంటే అప్పుడు ఏమవుతుంది? నీకు ఐహిక భోగాల మీద విరక్తి ఏర్పడుతుంది. అసలు విరక్తే ప్రధానం. విరక్తి లేకపోతే అరణ్యంలో ఉన్నా ఒకటే, సముద్రంలో ఉన్నా ఒకటే, ఎక్కడున్నా ఒకటే. ఈ జీవుడు దానికోసమే ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి మొట్టమొదట విరక్తిని కలిగి ఉండాలి. నువ్వు అరణ్యాల్లో ఉంటే ఈ విధమైనటువంటి భోగభాగ్య జీవితం మీద విరక్తి ఏర్పడి నీకు నీ మనస్సులో పరమాత్మ తత్వాన్ని నిత్యము నిరతము ధ్యానించేటటువంటి చక్కటి స్థితి ఏర్పడుతుంది. అందుకనే మహర్షులందరూ
భరద్వాజుడు లాంటి, అగస్త్యుడు లాంటి మహర్షులందరూ అడవుల్లో ఉండటానికి కారణం అదే. అరణ్యాలకు వెళ్ళారు. వెళ్ళారండి, బాగానే ఉంది. మా మనస్సుల్లో సీతారామ తత్వం ప్రతిష్ఠితమై ఉన్నది, సత్య స్వరూపం ప్రతిష్ఠితమై ఉన్నది. కానీ ఏమిటోనండి, ఎందుకనో అప్పుడప్పుడు గుర్తు రావట్లేదండి. ఒక ఆయన ఆ వైరాగ్యాన్ని పబ్లిక్గా అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ మాటే అనొచ్చు, సంసారంలో ఉన్న వ్యక్తి అనొచ్చు. నిలవటం లేదు కాబట్టి ఏం చేయాలి? మళ్ళీ ఒకసారి వియోగం తెచ్చుకుంటే ఆ వియోగ దుఃఖాన్ని అనుభవిస్తే ఆ దుఃఖానుభవానంతరం కలిగే సంయోగం ఇంకా శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి సృష్టి ఎప్పుడూ కూడా వియోగం సంయోగం, వియోగం సంయోగం. సృష్టి లయం ఇది ఈ రెండు పట్టాల మీద పరమాత్మ తత్వం నడుస్తూ ఉంటుంది. కానీ ఈ రెండు పట్టాలు పరమాత్మకి అంటవు. ఇది ఇప్పటిదాకా మనం సుందరకాండలో శ్రీ హనుమంతుడు ఒక తేజోమూర్తిని చూసి ఈవిడే అమ్మవారు అని అనుకునే సందర్భం వరకు ఆధ్యాత్మిక పరంగా మనం చెప్పుకున్నటువంటి రమణీయమైన వ్యాఖ్య. ఇప్పుడు మనసుకి చాలా ఆనందం కలుగుతుంది, ప్రశాంత పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ కథ ఏం జరుగుతోంది, వాల్మీకి ఏం చెప్తున్నాడు, హనుమంతుడు ఏం ఆలోచిస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, దీని మీదనే మనస్సు బాగా లగ్నం అయ్యి ఏం జరిగింది తెలుసుకోవాలనే ఒకానొక కుతూహలం ఏర్పడుతుంది. ఇప్పుడు అదే చెప్తున్నారు. ఏమంటున్నాడు? ప్రశస్యతు ప్రశస్తవ్యాం సీతాం తాం హరిపుంగవ గుణాభిరామం రామంచ పునశ్చింతాపరో భవతు. ఈవిడే అమ్మవారు అని నిర్ణయం చేసుకుని రాముణ్ణి గురించినటువంటి ఆయన ఆలోచనల్లో పడ్డాడు, సీతారాముల్ని గురించిన ఆలోచనల్లో పడ్డాడు. ఆ హనుమంతుడు ఏం చేశాడు? ఒక్క క్షణకాలం పాటు ధ్యాన నిమగ్నుడైనాడు. ధ్యానం ప్రధానం. హనుమంతుడు అనగానే ఎప్పుడూ మనకి ధ్యాన నిమగ్న మూర్తి గుర్తుకు వస్తాడు. ఆయన ఒక్క క్షణం ధ్యానంలో ఉన్నాడు అంటే ఆయనకు కావలసినటువంటి కర్తవ్యం అంతా వెంటనే మెరుపులాగా ఆయన బుర్రలో మెరుస్తుంది. సముహూర్తమివధ్యాత్వా. అందుకే మనం హనుమంతుడికి నమస్కారం చేయాలి. ఆయన ఏ విషయంలో మనకి గురువు? ధ్యానం విషయంలో గురువు. ఒక్క ముహూర్తం ధ్యానం చేశాడు. ధ్యాత్వా బాష్ప పర్యాకులే క్షణ. వెంటనే ఆయన కనుల వెంట బొటబొట నీళ్లు, రెండు కన్నీటి చుక్కలు. ఏమిటి? హనుమంతుడి కళ్ళల్లో నుంచి బాష్ప బిందువులా? అవును. ఎందువల్ల? ఆయన ధ్యానంలోకి వెళ్ళాడు. ధ్యానంలోకి వెళితే ఏమవుతుంది? ధ్యానం అంటే ఏమిటి? నువ్వు ఏది మరచిపోకూడదో ఆ మరచిపోకూడని, ఏది నిరంతరం నీ మనసులో ఉండాలో ఆ ఉండవలసిన అంశాన్ని స్మరించుకుంటూ ఉండటమే. ఆ స్మరించుకుంటూ ఉంటున్నప్పుడు ఇతరములైనటువంటి ఆలోచనలేవి ఆ స్మరణ కార్యక్రమాన్ని భగ్నం చేయకుండా అలవాటు చేసుకోవటం, అదే ధ్యానము అంటే. ఇప్పుడు సముహూర్తమివధ్యాత్వా బాష్ప పర్యాకులే క్షణ. ఆయన ఏమైనా ధ్యానం చేశాడు? సీతాదేవి స్థితిని చూసి ఆయన ధ్యానమగ్నుడయ్యాడు. అమ్మ మహాతల్లి, నువ్వు జనక మహారాజు, కథాపరంగానే తీసుకుందాం. నువ్వు జనక మహారాజు కూతురివా? దశరథ మహారాజు కోడలివా? శ్రీరామచంద్రుని ధర్మపత్నివా? నువ్వు ఇక్కడ ఈ నిర్జన వనంలో ఒక దీనురాలిలాగా, నిస్సహాయురాలిలాగా, కృషించిపోయి వాడిపోయినటువంటి పువ్వులాగా అలా దీనంగా ఎవరు నన్ను రక్షిస్తారా అనేటటువంటి ఒకనొక దీనస్థితిలో ఉన్నావే, ఏమిటి విపరీతం? ఇది ఆయనకి ఆలోచన కలిగించింది. సముహూర్తమివధ్యాత్వా బాష్ప పర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వీ హనుమాన్ విలలాప.
ఆయన విలపించాడు, హనుమంతుడు శోకించాడు, కన్నీరు మున్నీరుగా ఏడ్చేశాడు. ఇందులో కూడా సంకేతం ఉంది. అంటే అర్థం ఏమిటి? రామకృష్ణ పరమహంస అప్పుడప్పుడు ఆయన ఇలాంటి స్థితిని పొందేవాడు అని ఆయన జీవిత చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. ఇది అదే. ఆ ధ్యాన స్థితిలో అమ్మవారు అలా కనిపించి అలా వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఇదంతా కూడా ద్వైతంలోనే, ప్రతిదీ ద్వైతంలోనే. అద్వైతం మనకు తెలియదు ఇంతవరకు. తెలుసుకోవటానికి చేసే ప్రయత్నమే ఇది. తెలుసునని ఎవరు చెప్పినా నమ్మవలసిన అవసరం లేదు. సరే, అది అలా ఉంచుదాం. ఇప్పుడు ఈయన విలపిస్తున్నాడు. ఏమిటి? శ్రీరామచంద్రుడికి ప్రియపత్ని, లక్ష్మణుడికి పూజనీయురాలు, మరి అటువంటి ధర్మపత్ని శ్రీరామచంద్రుడికి అటువంటి సీతామాత కష్టాల పాలైపోయిందా? మాన్య గురు వినీతస్య లక్ష్మణస్య గురు ప్రియా యది సీతాపి దుఃఖార్త కాలో హి దురతిక్రమ. కాలం ఎవరు అతిక్రమించగలరు? కాలం ఎవరికి ఏ విధమైనటువంటి పరిస్థితిని ఎప్పుడు తీసుకొని వచ్చి పెడుతుందో ఎవరు చెప్పగలరు? ఈ మాట చెప్పటానికే అమ్మవారు అయ్యవారు అవతారాలు ధరించి భూలోకంలోకి వచ్చారు. అయ్యవారేమో మాల్యవంత పర్వతం మీద ఇదే విషయాన్ని మనస్సులో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. ఇదే విషయాన్ని ఇద్దరూ ఒకచోట ఉన్నట్టే, దూరంగా ఉన్న, అంతటా వ్యాపించి ఉన్న వాళ్ళ మధ్యలో దూరం ఏమిటి, దగ్గరేమిటి? అది ఆధ్యాత్మిక పరమైనది. అది ఎప్పుడూ వెనకాల ఉండాలి, మనకు మనసులో తెర మీద అది ఉండాలి, వెనక తెర మీద. ఈ కనిపించే వాటిని ఇది చాలా కష్టం. ఒక మరిచిపోవటానికి వీలైన విషయాన్ని నిరంతరం గుర్తు పెట్టుకునే ఉండాలి. అది మనసులో ఎక్కడో ఒక చోట. ఇప్పుడు పూజా విధానం జరిగేటప్పుడు ఒక ఆయన పక్కన ఘంటారావం చేస్తూ ఉంటాడు. ఆ ఘంటారావం వెనక ఒక సంగీత కచేరీ చేస్తూ ఉన్నప్పుడు వెనకాల ఆ నాదాన్ని మీటుతూ ఉంటాడు ఒక వ్యక్తి. అది ఎప్పుడు అలా వినపడుతూనే ఉంటుంది. సంగీతం పాడే ఆయన పాడతాడు, వాయిద్యాలు ఇవన్నీ మామూలే. కానీ అది కంటిన్యూస్గా వెనకాల ఆ శృతి అనేది ఉంటుంది. అలాగే మనస్సులో ఎప్పుడు పరమాత్మ స్వరూపం ఉంటూనే ఉండాలి. ఆ ఉంటూనే ఉంటూ ఈ వ్యవహారంలో తప్పనిసరైనప్పుడు జోక్యం కలిగించుకుని చేస్తూ ఉండాలి. ఆ సంగతి మనకి చెప్పటానికే అమ్మవారు అయ్యవారు మానవాకారాలు ధరించి భూలోకంలోకి వచ్చి కొంతకాలం కలిసి ఉండి వియోగాన్ని పొంది ఇప్పుడు కాలం ఎవరికైనా ఈ విధమైనటువంటి కష్టాల్ని తెచ్చి పెడుతుంది అనే విషయాన్ని నిరూపిస్తున్నారు. అంతేగాని కాలోగి దురతిక్రమ అంటే అమ్మవారే కష్టాలు పడిపోతుందని మనం అమ్మవారి మీద సానుభూతి చూపించటం అది కాదు ప్రధానమైన ఉద్దేశం. నీకు కాలం దురతిక్రమమే, నువ్వు కూడా అలాంటి పరిస్థితులకు లోబడతావు అని అమ్మవారు నీకు చెప్పే పాఠం అది. కాలోగి దురతిక్రమ శ్రీరాముడి పరాక్రమం, ఆయన అభిప్రాయం, అలాగే లక్ష్మణుడి యొక్క శౌర్యం ఈవిడికి బాగా తెలుసు. అందువల్ల ఇప్పుడు ఏమవుతోంది? అసలే గంగానది వేగంగా ఉంటుంది. వర్షాకాలం వర్షాల గంగానదిని ఇంకా క్షోభింపజేసినట్టు అదే చెప్తున్నాడు. రామస్య వ్యవసాయజ్ఞ, రాముని పరాక్రమం తెలిసిన ఆవిడ. లక్ష్మణస్య చ ధీమత, లక్ష్మణుని యొక్క శౌర్యాన్ని కూడా తెలిసినటువంటి ఆవిడ. అంటే అర్థం ఆ ఇరువురి యొక్క ప్రయత్న ప్రభావాల్ని బాగుగా ఎరిగి ఉన్నటువంటి అమ్మవారు ఇప్పుడు ఎలా ఉన్నది? నాత్యర్థం క్షుభ్యతే దేవి గంగేవ జలదాగమే. అందుకనే ఈవిడ ఎక్కువగా క్షోభకి గురి కాలేదు. ఆమెకు ఏం తెలుసును? రాముని పరాక్రమం, లక్ష్మణుడి పరాక్రమాలు ఆమెకు తెలిసినంతగా ఎవరికి తెలియవు. లక్ష్మణుడు అని వేరే చెప్తున్నారే కానీ వేరే లక్ష్మణుడు అనే వ్యక్తి ఎక్కడా లేడు. ఎవరున్నారు?
ఒకే ఒక్కడు రాముడు. రాముడే లక్ష్మణుడుగా కనిపిస్తూ ఉంటాడు. సీతారాములు పరస్పరం అనుగుణమైనటువంటి స్వభావాలు కలవాళ్లే. తర్వాత పరస్పరం అనుకూలమైన వయస్సులు గలవారే, ప్రవర్తన గలవారే. ఇద్దరూ ఎటువంటి వంశాల్లో పుట్టిన వాళ్లే, సద్వంశాల్లో పుట్టిన వాళ్లే. శారీరక సాముద్రిక పరంగా కూడా సమానమైన లక్షణాలు, అనురూపమైన లక్షణాలు కలవారే. కాబట్టి ఆ శ్రీరాముడికి తగినటువంటి భార్య ఈమెకు తగిన భర్త ఆయన. తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్గతి వైదేహీం తంశ ఇయం అసితే క్షణ. అమ్మవారు ఎలా శోభిల్లుతోంది, మేలిమి బంగారంలాగా. ఇంకా ఆవిడలో ఎటువంటి కళ, లక్ష్మీదేవిలో ఎటువంటి శోభ ఉంటుందో అటువంటి శోభ ఇప్పుడు అమ్మవారిలో ఎప్పుడూ ఉంటుంది. ఇంకా ఇంతకంటే దీన స్థితిలో ఉన్న ఆ శోభ మాత్రం సంపూర్ణంగా ఉంటూనే ఉంటుంది. అది వాడిపోవటం అంటూ ఉండదు. అటువంటి అమ్మవారిని చూసి మనస్సులో రాముణ్ణి స్మరించుకుంటున్నాడు. తాన్ దృష్ట్వా నవహేమాభాం లోకకాంతామివ శ్రియం జగామ మనసా రామం వచనం చేదమబ్రవీతు అనుకుంటున్నాడు హనుమంతుడు. అవునయ్యా, ఈ మహానుభావురాలి కోసమే మా వానర రాజు అయినటువంటి వాలి గారు సంహరింపబడ్డాడు. మరి ఆ పరాక్రమంలో రావణుడితో సమానమైన కబంధుడు కూడా సంహరింపబడ్డాడు. ఎవరి కోసం? ఈ అమ్మవారి కోసమే. ఇది తగినదే. ఈ అమ్మవారి కోసం వాళ్ళిద్దరినీ సంహరించడంలో రాముడు చేసిన పని ఔచిత్య భరితమైనదే. అదే అనుకుంటున్నాడు హనుమంతుడు లోపల. అస్యాహేతో విశాలాక్ష్య హతో వాలి మహాబల. మహాబల వాలి హత. ఏ కారణం చేత? అస్యాహేతో, ఈమె కారణం చేతనే. రావణ ప్రతిమో వీర్యో కబంధశ్చ నరణే హత. కబంధుడు కూడా యుద్ధంలో జయింపబడ్డాడు ఈవిడ కోసమే. విరాధశ్చ హత సంఖ్యే. విరాధుడు చంపబడ్డాడు. రాక్షసో భీమ విక్రమ వనే రామేణ విక్రమ్య మహేంద్రేణే వశంబర. ఇంద్రుడు శంబరాసురుని సంహరించినట్టు రణంలో విజృంభించి శ్రీరామచంద్రుడు విరాధుడిని కూడా సంహరించాడు. ఎవరి కోసం? ఇగో ఈ మహానుభావురాలి కోసం. అలా 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం నిహతాని జనస్థానే శరైహి అగ్నిశిఖోపమైహి. ఆ జనస్థానంలో కరదూషణాది రాక్షసులు 14,000 మందిని సంహరించినప్పుడు అయ్యవారు ప్రయోగించిన బాణాలు ఎటువంటివి? అగ్నిశిఖోపమైహి, నిప్పురవ్వలవి. ఆ నిప్పు రవ్వ తగిలినా చాలు దహించబడిపోవటమే. అటువంటి అగ్నికల్పాలైన బాణాలతో కరదూషణాదుల్ని ఎందుకు సంహరించాడు? ఈమె కోసమే సంహరించాడు. కరశ్చ నిహత సంఖ్యే. యుద్ధంలో కరుడు సంహరించబడ్డాడు. త్రిశిరాశ్చ నిపాతిత. త్రిశిరుడు కూడా, త్రిశిరసుడు కూడా సంహరించబడ్డాడు. దూషణశ్చ మహాతి. వీళ్ళేం తక్కువ వాడు మహాతేజులు. వీళ్ళు చాలా గొప్ప పరాక్రమాలు గలవాళ్ళు. వాడు ఆ త్రిశిరుడు కూడా, దూషణుడు కూడా సంహరింపబడ్డాడు. ఎవరి చేత? రామేణ విదితాత్మన. రాముని యొక్క ఆత్మ అంటే రాముడు విదితాత్ముడు, జగద్విఖ్యాతుడు, ప్రపంచ విఖ్యాతి పొందినటువంటి శ్రీరాముని చేత కర దూషణ త్రిశిరస్కులు ముగ్గురు సంహరింపబడ్డారు కదా అమ్మవారి కోసమే. ఐశ్వర్యం వానరాణాంచ దుర్లభం వాలిపాలితం అస్యా నిమిత్తే సుగ్రీవః ప్రాప్తవాన్ లోక సత్కృతం. ఐశ్వర్యం ఎటువంటిది? లోక సత్కృతమైనటువంటిది. లోకంలో అందరూ కోరుకునేది ఐశ్వర్యమే కదా. ఆ ఐశ్వర్యానికి దూరంగా ఉన్నాడు పాపం కొంతకాలం సుగ్రీవుడు. ఆయన ఎందుకు దూరంగా ఉన్నాడు? ఈవిడ కోసమే. అదేమిటి ఆయన ఐశ్వర్యానికి దూరంగా అంటే ఆయన ఐశ్వర్యానికి దూరంగా ఉండటం చేతనే రాముని యొక్క కృపా కటాక్షాలకి ఆయన పాత్రుడైనాడు. దుర్లభమైనటువంటి వాలిపాలితమైనటువంటి ఐశ్వర్యాన్ని వానరులు ఎవ్వరికీ
అది సులభం కాదు, దుర్లభమే. అటువంటి ఐశ్వర్యాన్ని సుగ్రీవుడు ఎందుకు పొందాడు? ఎవరికి సుగ్రీవుడు పొందటంలో అంతరార్థం ఏమిటి? ఈమెను వెతికి పట్టుకోవటం కోసమే సుగ్రీవుడికి ఐశ్వర్యాన్ని కల్పించాడు పరమాత్మ. వాళ్ళని సంహరించాడు పరమాత్మ. ఖరదూషణ త్రిశిరస్కుల్ని సంహరించాడు పరమాత్మ. విరాధుణ్ణి కబంధుణ్ణి కూడా సంహరించాడు పరమాత్మ. సాగరశ్చ మయాక్రాంత, నేను సముద్రాన్ని ఎందుకు దూకాను? ఈ అమ్మవారిని చూడడానికే. శ్రీమాన్ నద నదీపతి అస్యా హేతో విశాలాక్ష్యాః పురీ చ ఇయం విచక్షిత నిరీక్షిత. నేను ఈ పట్టణాన్ని వెతికి 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 అన్వేషించడానికి చేరుకోవటానికి కారణం ఈమె, ఈ తేజోవంతురాలే. యది రామ సముద్రాంతాం మేదినీం పరివర్తయేతు, శ్రీరాముడు సంకల్పిస్తే ఈమె కోసం ఏం చేస్తాడు? సముద్ర వలయితమైన భూమండలాన్నే కాదు, సకల లోకాలని సైతం తలక్రిందులుగా చెయ్యగలడు. రామ సముద్రాంతాం మేదినీం పరివర్తయేతు. ఈ సముద్రం చేత చుట్టబడినటువంటి భూమండలాన్ని కూడా పరివర్తయేతు, తలక్రిందులు చేయగలడు. అస్యా కృతే జగచ్చాపి యుక్తమిచ్చేబమే మతికి. ఈ అమ్మవారి కోసం ఆయన అంత పని చేసినా అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకు ఇంత ప్రాముఖ్యత? అది మనకు అర్థమవుతూనే ఉన్నది కదా. అదే సచ్చిత్ శక్తుల మధ్య ఉన్నటువంటి బంధము, జ్ఞానానికి శక్తికి మధ్యలో ఉన్న అవినాభావ సంబంధము. ఇక్కడ మీరు జ్ఞానం అని శక్తి అని రెండు మాటలు అంటున్నారు. రెండు కాదు, ఒకటే. ఈ విషయం మర్చిపోతే మనం మళ్ళీ తప్పుడు దోవలో పడిపోతాం. రెండు నిరాకారాలే. రెండు నిరాకారాలు ఉండవు కాబట్టి ఒకే నిరాకారం. ఇక్కడ మనకి రెండు ఆకారాలుగా, రెండు మానవ ఆకారాలుగా రామాయణం కథ ఆ విధంగా చక్కగా మనకి ఎదురుకుండా ఒక తెర మీద ఈ కథని చూపిస్తూ ఉన్నది. యది రామ సముద్రాంతాం మేదినీం పరివర్తయేతు అస్యాకృతే జగచ్చాపి, సృష్టినే మొత్తాన్నే ఆయన చేయగలడు. అసలు సృష్టించింది ఆయనే కదా. ఆయన అంటే వెంటనే అనుమానం వచ్చి గట్టిగా అభ్యంతరం ఎదురుకుండా వచ్చి, ఏమండి సృష్టిని చేసింది రాముడని మీరు ఎలా చెప్పగలరు? ఆ రాముడేమో అయోధ్యలో పుట్టాడు, పుట్టిన తర్వాత ఎక్కడా సృష్టి, పుట్టాడంటేనే సృష్టిలో పుట్టినట్టు కదా, ఇంకా ఈయన ఎలా సృష్టిస్తాడు? ఇదొక అర్థం లేని ఆశంక. దీనికి జవాబు చాలా తేలిక. ఏమవుతుంది అంటే, ప్రభు రాముడు సగుణ స్వరూపంగా ఆవిర్భవించాడయ్యా. సగుణ స్వరూపంగా ఆవిర్భవించడం అంటే నిర్గుణ స్వరూపం ఒకటి ఉంటుందా అండి? బాగా చెప్పావు. సగుణం ఉన్నప్పుడు నిర్గుణం ఉండి తీరాలి. ఒక వస్తువు ఉన్నప్పుడు ఆ వస్తువు యొక్క ఉనికి కూడా ఉండి తీరాలి. మీరు బాగానే చెప్పారు. వస్తువు ఉంది, వస్తువు యొక్క ఉనికి కూడా ఉంది, కానీ వస్తువు లేకపోతే ఉనికి లేదుగా. ఓహో, నువ్వు గొప్ప తెలివితేటలను ప్రదర్శిస్తున్నావు. వస్తువు లేకపోయినా ఉనికి ఉంటుంది, అదే అస్తిత్వం. దీనికి ప్రమాణం ఏమిటి? జ్ఞానమే ప్రమాణం. వస్తువు అమ్మవారు, ఉనికి అయ్యవారు జ్ఞానం. ఉనికి అమ్మవారు, అస్తిత్వం జ్ఞానం అయ్యవారు. ఎన్ని రకాలుగానైనా చెప్పుకోండి. ఈ మాటల్ని చెప్పుకోకుండా మనం రామాయణాన్ని చదివితే, చదవచ్చును, చదువుతున్నాం, ఇది కూడా చెప్పుకుంటే ఇంకొంచెం విశేషవంతంగా ఫలవంతంగా ఉంటుందనేటటువంటి అభిప్రాయమే తప్ప వేరే ఏది కాదు. అందుకే ఈ ప్రయత్నం. ఈ రమణీయం రామాయణ మార్గం అనే శీర్షికని ఎన్నుకొని ప్రతిరోజు ఈ విధంగా రామాయణాన్ని మధించి అందులో ఉన్న సారాన్ని గ్రహించుకుంటూ ఆనందాన్ని పొందుతూ, తద్వారా మన యొక్క సాధనా మార్గంలో మనం ముందుకు వెళ్ళటం అనేది సంభవిస్తున్నది అనే విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అదే చెప్తున్నాడు. రాజ్యం వా
త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్ కళాం. అది శ్రీరాముడికి ముల్లోకాల మీద రాజ్యాధికారం పొందటం ముఖ్యమా, సీతాదేవిని పొందటం ముఖ్యమా? రాజ్యం వా త్రిషు లోకేషు జనకాత్మజ సీతావా, ముల్లోకాల రాజ్యాధిపత్యమా, సీతాదేవి యొక్క సమాగమమా, సీతాదేవితో ఆమెను పొందటమా? ఆలోచిస్తే త్రిలోకాధిపత్యం అంతా కూడా సీతాదేవి యొక్క ఔన్నత్యం ముందు ఎందుకు పనికిరాదు. మీరు ఏ క్షణం అసలు అది మీరు అద్వైత సిద్ధాంతాన్ని వదిలిపెట్టలేరండి మహానుభావ. ప్రతి శ్లోకంలో వాల్మీకి ఎంత తపన పడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు, ఎంత ఆందోళన పడుతున్నాడు. బాబు, ఓ రామాయణ పాఠకులారా గ్రహించండి ఇందులో నుంచి. అంతే తప్ప మీరు రామాయణం భజనలు చేసి పారాయణలు చేసి అంతటితో సరిపెట్టుకుంటే మీరు పై క్లాసులకి వెళ్ళలేరు అని చెప్తున్నాడు కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? రాజ్యం వా త్రిషు లోకేషు, ముల్లోకాల రాజ్యమా, సీతావా, సీతయా? ఈ ప్రశ్న పైకి బాగానే ఉంది. ముల్లోకాల రాజ్యం కావాలా, రాజ్యాధిపత్యం? అదే అడిగాడు కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడిని. అబ్బాయి, నువ్వేంటో అనుకున్నావు, నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తానయ్యా, తీసుకో, రాజ్యం, భూమి, స్త్రీలు, సంపద, బంగారం, ఏది, ఆయువు, నీకు ఏది ఎంత కాలం కావాలంటే అంతకాలం బతుకు నేను ఇచ్చేస్తా. కానీ ఈ స్వరూప అవస్థను గురించిన ప్రశ్న మాత్రం అడగకు, అది నీ బుర్రకి ఎక్కదని పైకి అనకుండా, నువ్వు ఇంత కుర్రాడు, నీకు అదేం అర్థమవుతుంది, నీకు అది వద్దులే అన్నాడు నచికేతుడు. అలా చెప్తే వినే ఘటం కాదు, మొండి ఘటం. అవన్నీ నువ్వే ఉంచుకోవయ్యా, నాకెందుకు, నాకు కావలసింది నేను అడిగిన ప్రశ్నకి జవాబు. అలాగే ఏమన్నాడు, నాకు ఈ రాజ్యం వద్దు, ఏమొద్దు అన్నాడు. అలాగే రాముణ్ణి, ఏమయ్యా నీకు ముల్లోకాల రాజ్యం ఇచ్చేస్తాం, అమ్మవారిని ఆ మాట నువ్వు అనుకోకు, బుర్రలో స్మరించకు, వదిలేసాయి, ఆవిడ చూసుకుంటుంది అని ఎవరైనా అంటే, నాకు ముల్లోకాల రాజ్యం ఎందుకురా, నా అమ్మవారు నాకుంటే చాలు, నా సీత నా పక్కన ఉంటే చాలు, ఆ ముల్లోకాల రాజ్యం నా కాళ్ళ దగ్గర పెడుతుంది. అది తెలియదు అట్లా. ఆ ముల్లోకాల రాజ్యం, ముల్లోకాల్ని సృష్టించింది మేమిద్దరమే పిచ్చి వాళ్ళలారా అని చెప్పటం కోసం కాకపోతే వాల్మీకి శ్లోకం ఎందుకు రాస్తాడు? కాబట్టి ఇప్పుడు స్పష్టంగా మేము చెప్తున్నాం. ఏం చెప్తున్నాం? రామాయణం ఎందుకు వచ్చింది అంటే, నీ స్వస్వరూపాన్ని నువ్వు గ్రహింపజేయటానికి నిన్ను సాధనా మార్గంలో పెట్టి, నీ సాధనా మార్గాన్ని ఉద్బుద్ధం చేసి అందులో నిన్ను ముందుకు పంపిస్తూ నీతో విజయాన్ని పొందింప చేయడానికే రామాయణం వచ్చింది. ఇది అద్భుతమైన విషయం. మరి అలా వచ్చిన దాన్ని మనం అలాగే భావన చేయాలి తప్ప ఏదో 4 కబుర్లు చెప్పేసుకుని అయిపోయింది అనుకుంటే ఏం ప్రయోజనం? అది చెప్తున్నాడు. రాజ్యం వా త్రిషు లోకేషు సీతావా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా కళామపి నాప్నుయాత్. ముల్లోక రాజ్యాధిపత్యం కూడా సీతమ్మ వారి 16 కళల్లో ఒక్క కళలో 16వ వంతుకు కూడా పనికిరాదు. అదే చెప్తున్నాడు. యజ్ఞ నిమిత్తంగా ఎవరు? జనక మహారాజు ఏం చేశాడు? నాగలితో భూమిని దున్నుతున్నాడు. అప్పుడు ఎవరు అందులో నుంచి బయటకు వచ్చారు? అమ్మవారు. ఎలాగా? పద్మపరాగంలాగా శుభకరములైన పంట పొలాల ధూళిచే కప్పబడినదై ఈమె భూమిని చీల్చుకుని ఉదయించింది. ఇయం సా ధర్మశీలస్య మైథిలస్య మహాత్మనః. మహాత్ముడైనటువంటి ధర్మశీలుడైనటువంటి మైథిలుడు ఎవరు? జనక మహారాజు. సుత జనకరాజస్య, ఆయన యొక్క కుమార్తె. సీత భర్తృ దృఢవ్రత ఉద్ధిత మేదినీం భిత్వా. మేదిని భూమిని భిత్వా భేదించుకుని ఉద్ధిత పైకి వచ్చింది. ఉద్ధిత మేదినీం భిత్వా క్షేత్రే హలముఖక్షతే.
ఎక్కడి నుంచి బయటకు వచ్చింది? క్షేత్రంలో నుంచి. ఆ క్షేత్రాన్ని ఏం చేశాడు ఆయన? హలముఖం చేత క్షతే, దానిని భేదించాడు, దున్నాడు. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ కూడా ఆయన బుద్ధి ఒక నాగలితో సమానం. ఆయన ఏం చేస్తున్నాడు? అజ్ఞానం అనేటటువంటి ఒకానొక భూమి ఎప్పుడూ అజ్ఞానమే. ఆ అజ్ఞానం అనే భూమిని ఈయన పదునైనటువంటి తన బుద్ధి అనేటటువంటి నాగలితో దున్నుతుంటే, అంటే అజ్ఞానాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంటే ఆయనకి పరమాత్మ జ్ఞానం, పరమాత్మ అనుభవంలోకి వచ్చింది. ఇది మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం. అదే చెప్తున్నాడు. ఉత్థిత మేదిని భిత్వా క్షేత్రే హలముఖక్షతే పద్మరేణు నిభైః కీర్ణా శుభైః కేదార పాంసుభిః. పద్మరాగాల వలె శుభకరాలైన పంట పొలాల కేదార పాంసువులు. కేదారం అంటే పంట పొలం. పంట పొలాలతో పంట పొలాల యొక్క పరాగంతో. పంట పొలాల పరాగం ఏమిటండి? ఇక్కడ పంట పొలాలంటే జీవుడే. జీవ పరాగమే. జీవుని యొక్క ఆ పరాగం అంటే జీవ సమూహమే. పద్మరేణు నిభైకీర్ణ అంటే అమ్మవారు చుట్టూ జీవ సమూహం ఉన్నది. దాంట్లో నుంచి చీల్చుకుని వచ్చి ఆ చీల్చుకొని రావటం వల్ల జీవులందరికీ ఆవిడ దర్శనం ఇస్తున్నది. ఉత్థిత మేదినీం భిత్వా క్షేత్రే హలముఖక్షతే పద్మరేణు నిభైః కీర్ణ శుభైః కేదార పాంసుభిః. మరి పరాక్రమశాలి, శ్రేష్టమైన స్వభావం కలవాడు, యుద్ధంలో వెన్నుచూపని వాడు ఎవరు? దశరథ మహారాజు. ఆయనకి పెద్ద కోడలు ఈవిడ. ఇక్కడ మళ్ళీ దశరథ మహారాజుని ఎందుకని? దశరథుడికి ఉన్నటువంటి ప్రాశస్యం అంతా ఇంత కాదు. ఆయన మహానుభావుడు నిజంగా. ఎందుకని ఆయనకు అంతటి ప్రాముఖ్యత అంటే, ఈ లోకానికంతటికి ప్రాముఖ్యత వహించిన వాడు, ప్రాతినిధ్యం వహించేవాడు దశరథుడు. ఆ దశరథుని యొక్క కడుపున పుట్టడానికి పరమాత్మ నిర్ణయించుకున్నాడు. అంటే కనీసం మనం దశరథుని యొక్క లక్షణాలు కొన్ని చెప్పుకున్నాం, ముందు చెప్పారు. ఆ లక్షణాలని మనం రోజు తలుచుకుంటూ ఉంటే మనం ఒక తుమ్మిద ఏం చేస్తుందో పురుగుని తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని చుట్టూ గిరగిరా తిరుగుతుందిట, అది తుమ్మిదే అయిపోతుంది. అలాగా మనం ఆ లక్షణాలని నిరంతరం మననం చేసుకుంటూ ఉంటే దాని యొక్క చక్కటి శుభ పరిణామం ఎలా ఉంటుందో మనకు అనుభవంలో తెలుస్తుంది. అంతే తప్ప నువ్వే దశరథుడు అయిపోతావు ఇలాంటి అతిశయోక్తులు చెప్పుకున్నా ఏదో తాత్కాలికమైన ఆనందమే తప్ప నిజాన్ని నేల విడిచి సాము చేయకూడదు ఎప్పుడు కూడా. విక్రాంతస్య ఆర్యశీలస్య సంయుగేష్వనివర్తినః స్నుషా దశరథస్యైషా జ్యేష్ఠ రాజ్ఞో యశస్విని. ఈవిడ పెద్ద కోడలు. ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మనః. రామచంద్రుడు ఎటువంటి వాడు? ధర్మస్వరూపుడు. తర్వాత కృతజ్ఞస్య శరణాగత వత్సలుడు. విదితాత్మనః ఆత్మజ్ఞాని అయిన వాడు. తర్వాత ఇయం సా దయితా భార్య రాక్షసీ వశమాగత. అటువంటి శ్రీరాముడికి ప్రాణప్రియురాలైనటువంటి ఈ అమ్మవారు ఎక్కడి నుంచి ఆమె యొక్క గొప్పతనాన్ని వెతికి పట్టుకుని తెచ్చుకొని గుర్తుకు చేసుకుంటున్నాడో ఇది సాధకుడు చేయవలసిన పని. మనం చెప్పుకునే ఈ రామాయణ మార్గం మీద ఒక విమర్శ రావచ్చు. రోజు మీరు చెప్పిన విషయాలనే చెప్తున్నారండి, వాల్మీకి చెప్పట్లా ఇక్కడ? ఇవన్నీ చెప్పిన విషయాలేగా. ఎందుకు చెప్తున్నాడు? మంచి విషయాల్ని రోజు గుర్తుకు తెచ్చుకోవాలి, మర్చిపోకుండా ఉండటం కోసం. ఇది ప్రస్థానత్రయ భాష్యంలో శంకర భగవత్పాదులే చెప్పారు. అక్కడ దానికి మళ్ళీ మళ్ళీ చెప్పినా దాంట్లో దోషం లేదు పొమ్మన్నాడు ఆయన. కాబట్టి పరమాత్మని గురించి చెప్పుకునేటప్పుడు సువర్ణము ఆభరణాల ఆ ఉదాహరణ, ఆ దృష్టాంతం ఎన్ని వందల సార్లు చెప్పుకుంటే అంత మంచిది. అంతే తప్ప మామూలు దృష్టికి
మీరు రోజు రోజుకి కొత్త కొత్తగా కథలు చెప్పాలి, ఇవి చెప్పాలి, అవి చెప్పాలి. అవి అసలు ఆ స్థాయి కంటే మించిన స్థాయిలో మనం ఉన్నాం. మనం కథలు చెప్పుకుంటే కథలే మిగులుతాయి. రామాయణాన్ని కథగా చూస్తే కథే మిగులుతుంది తప్ప ఇంకా అంతకంటే ఏమీ మనకి బుర్రకి రాదు. ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మన. ఆత్మతత్వం తెలిసినవాడు రాముడు. మనం కూడా ఆత్మతత్వం తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. అయితే నువ్వు కూడా రాముడు అయిపోతావు, ఏమో అవటానికి ఏముంది. ఒక్క క్షణం చాలు. ఆ క్షణమే నీలో ఉన్న ఆ త్రిగుణాలు మూడింటిని ఏ క్షణంలో లేకుండా పోతాయో, నువ్వు లేకుండా చేసుకుంటావో అప్పుడు నువ్వు ఉండవు, నీ త్రిగుణాలు ఉండవు, ఏమీ ఉండవు. ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. అదే రాముడు. ఇలా చెప్పుకోకపోతే మనకి మార్గం సులువుగా కనపడదు. ఎలా కనపడుతుంది? కష్టభూయిష్టంగా కనపడుతుంది. అంతా పొదలు, అడవులు, చెట్లు, చేమలు, ముళ్ళు, పొదలతో నిండిపోయి ఇక మనం ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళిపోదాం. ఎట్లాగోట్లా అందరూ పుట్టట్లేదా, అందరూ పెరగట్లేదా, అందరూ మరణించట్లేదా, మనము అంతే, మనమేం పెద్ద గొప్ప. అయితే ధర్మబద్ధంగా బతుకుతాం, అధర్మాల జోలికి పోము, అన్యాయాల జోలికి పోము, అటువంటి ఆలోచనల్ని బుర్రలో రానియము. ఏమిటి ప్రయోజనం? తెలుసుకోవలసిన దానిని తెలుసుకోకపోతే దాన్ని అజ్ఞానం అంటారని ఉపనిషత్తులు చక్కగా చెబుతున్నాయి, విడమరిచి చెప్తున్నాయి. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య. తన భర్త మీద గల అపరిమితమైన అనురాగ కారణంతో భర్తృ స్నేహ బలాత్ కృత అచింతయిత్వా దుఃఖాని ప్రవిష్ట నిర్జనం వనం. తన భర్త మీద కలిగినటువంటి ఈ శ్లోకంలో ఎంత అర్థం ఉంది? రామాయణం ప్రతి శ్లోకం ఒక పెద్ద మహా గని. దాంట్లో ఆ గనిలో ఉండేది అద్వైత సిద్ధాంతం తప్ప మరొకటి లేదు. అదే చెప్తున్నాడు, సర్వాన్ భోగాన్ పరిత్యజ్య. భోగాలన్నింటినీ వదిలేసింది. ఇక్కడ స్పష్టంగా బయటపడి చెప్తున్నాడు వాల్మీకి. ఈ ఈ ఈ శ్రీరామ వనవాసానికి కారణం ఎవరు? అమ్మవారే. మీకేమైనా మతిపోయిందా? కారణం కైకమ్మవారు కానీ ఈ సీతమ్మవారు కాదయ్యా. సీతమ్మవారని సూటిగా కారణం మేము అంటలేదు, ఇదంతా నడిపిస్తున్నది అమ్మవారే. అమ్మవారు అయ్యవారిని కూడా నడిపిస్తున్నది. ఇలా అనుకోండి, ఆనందం కలుగుతుంది. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య. లేకపోతే జనక మహారాజు ఇంట్లో ఎన్ని భోగాలు అనుభవించింది అమ్మవారు? భోగాలు అనుభవించడం కాదు ప్రధానం మానవుడికి, భోగాల్ని పరిత్యజించటం. మా గృధ గృధిమ్మాకర్షి. శంకర భగవత్పాదుల వచనం. లోభం వదిలిపెట్టు, ఆశ వదిలిపెట్టు, కోరిక వదిలిపెట్టు. అవి ఉంటే నీ వల్ల కాదు. జన్మ తర్వాత జన్మ ఇంతే, ఇలా పుడుతూ పెరుగుతూ వస్తూ ఉంటావు. అలాగే సర్వభోగాన్ పరిత్యజ్య. ఎందుకు? భర్తృ స్నేహ బలాత్. భర్తతో ఉన్నటువంటి స్నేహ బలం వలన, అనుబంధం వలన, ప్రేమ వలన, తాను భర్త ఒకటే కావటం వలన ఎం అచింతయత్వా దుఃఖాన్ని. దుఃఖాలేంట? ఏమిటా దుఃఖం? నువ్వు దుఃఖం అనుకుంటే దుఃఖం, అదే దుఃఖం. సుఖం అనుకుంటే సుఖం. నువ్వు సుఖం అనుకుంటే సుఖం, కానీ అదే సుఖం దాని వెనకాల దుఃఖం ఉందనుకుంటే అదే దుఃఖం. కాబట్టి అచింతయిత్వా దుఃఖాన్ని ప్రవిష్ట నిర్జనం వనం. నేను ఈ మాట అక్కడ చెప్పాడా అండి వాల్మీకి? ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? అక్కడ ఏమన్నది అమ్మవారు? అదేంటయ్యా, నువ్వు అరణ్యాలకు వెళ్తుంటే నేను ఒక్కదాన్ని ఇంట్లో కూర్చుంటానా? నేను భార్యని, నువ్వు భర్తవి, నన్ను కాదనే హక్కు నీకు లేదు. తీసుకెళ్ళంటావు, నిన్ను రక్షించడం కష్టం అంటున్నావు. నీకు పరాక్రమం లేదా, పౌరుషం లేదా? భార్యను రక్షించుకోలేవా?
భార్యనే రక్షించలేని వాడి అయోధ్య నగరాన్ని ముల్లోకాల్ని ఎలా పరిపాలిస్తావు, ఎలా రక్షిస్తావయ్యా అని అన్నట్టేగా. అన్ని మాటలు అని ఆ మాటలన్నీ ఎలా ఉన్నాయి? కేవలం ఒక భార్య ఒక భర్తతో ఎలా మాట్లాడుతుందో అలాగే ఉన్నాయి. ఈ అర్థం ఎక్కడైనా ఉందా ఆ మాటల్లో? అక్కడ కనపడిందా? కనపడింది, మనం భావిస్తే వస్తుంది. అక్కడ సూటిగా చెప్పలేదు వాల్మీకి, ఇక్కడ చెప్తున్నాడు. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృ స్నేహ బలాత్. ఇక్కడ కూడా ఎవరితో చెప్పిస్తున్నాడు? హనుమంతుల వారితో చెప్పిస్తున్నాడు. అందుకనే హనుమంతుడు ద్రష్ట, సర్వద్రష్ట, జ్ఞానస్వరూపుడు. శ్రీరాముడు అంతటి జ్ఞానస్వరూపుడు. హనుమంతుడు జ్ఞానంలో 2 జ్ఞానాలు 3 జ్ఞానాలు అరజ్ఞానం ఇలా ఉండదు. జ్ఞానం అంతా ఒకటే. ఆ జ్ఞానం ఎప్పుడైతే ఒక్కసారి ఈ బుర్రలో అలా ప్రవేశిస్తుందో అజ్ఞానం అనేది తొలగిపోతే జ్ఞానం మొత్తం దానికి ఎలా కనపడుతుంది అంటే, ఇదిగో ఇక్కడ హనుమంతుడికి ఎలా కనపడింది, ఎలా తెలిసింది ఈ విషయం, ఆయన ఎలా ఊహించి చెప్పగలుగుతున్నాడు? సుగ్రీవుడు ఇలా మాట్లాడగలడా? మరి లేకపోతే ఏ అంగదుడు అలాంటి వాళ్ళు ఎవరైనా ఇలా ఈ స్థాయిలో మాట్లాడగలరా? మాట్లాడలేరు, మాట్లాడరు. ఎందుకని అంటే వాళ్ళ పరిధి అంతవరకే. మరి హనుమంతుడు ఈయన మహానుభావుడు. అందుకనే హనుమ స్మరణాత్ మనకి అటువంటి బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ. ఆ వాక్పటుత్వానికి సర్టిఫికెట్ అయ్యవారే ఇచ్చారుగా. హనుమ స్మరణాత్ భవేత్. అందుకనే నిత్యం హనుమంతుడిని స్మరించడం. ఇక్కడ ఇంకో ప్రమాదం ఉంటుంది. హనుమంతుడిని స్మరిస్తే హనుమంతులం అయిపోతామండి, ఏం భయపడక్కర్లా. హనుమంతులం అయిపోయాము అంటే రాముళ్ళం అయిపోయామే. హనుమంతుడు తన దగ్గర ఉంచుకోడు, తీసుకెళ్లి రాముడికి అప్పచెప్పేస్తాడు. ఈ టపా ఉత్తరం పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తాడు అడ్రస్ దారుడికి. ఇదే ఉండదు హనుమంతుడి దగ్గర. కాబట్టి నిర్భయంగా నిత్యం మనం హనుమంతుడిని స్మరించుకుంటూ ఉండవచ్చు. అందుకే సుందరకాండం హనుమన్ నాయక ప్రధానంగా మనకి మహర్షి వాల్మీకి అందించాడు. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృ స్నేహ బలాత్ కృత అచింతయిత్వా దుఃఖాన్ని. దుఃఖాలను గురించి ఆలోచన చేయలేదట అమ్మవారు. దుఃఖాలు వస్తాయని ఆయన చెప్పాడు. నువ్వు ఎన్నో దుఃఖాలు, పులుడు సింహాలు ఉంటాయి. పోవయ్యా, పులుడు సింహాలు నన్నేం చేస్తాయి? నేనే పులుల్ని సింహాల్ని ఆడించేది. సర్వశక్తి ప్రదాయిని. భూమిలో ఉండి భూమిని తిప్పేది నేనే, సూర్యుడిని తిప్పేది నేనే, చంద్రుడిని గోళాల్ని అన్నింటినీ తిప్పేది నేనేనయ్యా. వాటన్నింటికి తిరిగే శక్తినిచ్చేది నేనేనయ్యా. ఆ శక్తి స్వరూపిణిని నేనేనయ్యా. శక్తి వ్యక్తిగా మారి కనిపిస్తే సీతమ్మ వారిలా ఉంటుంది. అదే మీరు భాగవతం చదువుతున్నారు అనుకోండి, రుక్మిణీదేవిలా ఉంటుంది. చాలదండి, రుక్మిణీదేవిలా ఉంటే మాకు అర్థం కాదు. ఆవిడ పాత్ర పరిమిత సత్యభామలాగా ఉంటుంది. ఆ సత్యభామ కూడా కొంచెం అలక ఎక్కువ అండి, కోపం ఎక్కువ అండి. ఆవిడికి ముక్కు మీదే ఉంటుంది కోపం. అది కూడా చాలదండి. యనమండుగురిని పెట్టుకో. యనమండుగురు ఒకటే తత్వం. ఆ తత్వమే కృష్ణతత్వం. అది నువ్వు అర్థం చేసుకుంటే భాగవతం నీకు కరతలా మలకంలాగా అర్థమవుతుంది. లేకపోతే పిచ్చి పిచ్చి విమర్శలన్నీ చేసేటటువంటి బుద్ధి మాత్రం అది పెడదారును బట్టి పైకి వస్తూ ఉంటుంది. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృ స్నేహ బలాత్ కృత అచింతయిత్వా దుఃఖాలను విడిచిపెట్టేసింది. అసలు దుఃఖాల గురించి ఆలోచించలేదు. దుఃఖం అంటే ఏమిటని అడుగుతుంది ఆవిడ. ప్రవిష్ట నిర్జనం వనం. ప్రవిష్టానా, రావణాసురుడు తీసుకురాలేదా, ఎత్తుకుపోలేదా? ఎత్తుకుపోవటం అనే మాట నిజంగా కూడా అందులో మనం ప్రయోగించవచ్చో లేదో. ఆవిడ ఎత్తుకుని వచ్చేసాడు వాడు. అంటే అర్థం ఏమిటి? మళ్ళీ ఇంకొకసారి చెప్పుకోవాలి. ఈ మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే గుణాలు వందల వేల సంవత్సరాల నుంచి బుర్రలో పెంకుగట్టుకుపోయి పెద్ద పెద్ద గడ్డ పలుగులు తెచ్చి పగలగొట్టిన పగలనంతటి స్థితిలో ఉన్న ఈ గుణాలు 3 కూడా నీలోనే కాదు సర్వవ్యాపకంగా ఉన్న పరమాత్మ తత్వాన్ని ఏమాత్రం బయటపడనీయవు. అది వాటి గొప్పతనం. అదే చెప్తున్నాడు.
మరి అలా బయటపడనీయనప్పుడు ఏం చేయాలి అంటే, సరే ఇక్కడ సీతమ్మ వారిని మనం ఆ దృష్టిలో పెట్టుకున్నాం. ఆవిడ ఏం చేసింది? ప్రవిష్ట నిర్జనం వనం. రావణాసురుడు తీసుకురాలేదా అమ్మవారిని? తీసుకొచ్చాడని కథలో చెప్తుంటే ఇక్కడేమిటి వాల్మీకి ఏం చెప్తున్నాడు? నిర్జనం వనం ప్రవిష్ట, ఆవిడే ప్రవేశించిందిట. ఈ మాట చెప్పేదెవరు? హనుమంతుడు. అలా ఎలా చెప్తాడు ఆయన? హనుమంతుడు రావణాసురుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, లేకపోతే ఆవిడ అక్కడే ఉండేది. ఇదంతా కాదు కథ. కథ వెనకాల తత్వం పట్టుకోకపోతే మనం శ్రమంతా వృధా. ఏమవుతుంది? అసలు ఆవిడే తలకు మృద్నంతి కుశకంటకానని చెప్పింది కదా. నీ ముందు నేనుంటానయ్యా, నీ ముందు నేను పెడితే నువ్వు వెనకరా. స్వామివారిని కూడా తన చిటికిన వేలు పట్టుకొని వెనక వచ్చేటట్టు చేయగలిగినటువంటి శక్తి యుక్తులు కలిగిన శక్తి స్వరూపం అమ్మవారు. ఇది మనం నిత్యం భావిస్తే, దీనికి ఇది ఒక దశ ఇలా భావించటం, దీనికి పై దశ ఇంకోటి ఉంది, అది అనుభవైక వేద్యం. అదే చెప్తున్నాడు. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృస్నేహ బలాత్ కృత అచింతయిత్వా దుఃఖాని ప్రవిష్ట నిర్జనం వనం ప్రవిష్ట. ఇందులో ప్రవేశయిత కాదు, ప్రవేశింపజేయబడింది అనటంలా ప్రవిష్ట ప్రవేశించింది. ఆమె వచ్చింది. ఆమె రాదలుచుకుంటే వస్తుంది, లేకపోతే ఆవిడ రాదలుచుకోకపోతే ఆమె ఎవరిది? అంతటా వ్యాపించి ఉన్న శక్తిని, పరిమితమైన శక్తి కలిగిన నువ్వేం చేయగలవయ్యా? రావణాసురుడు 10 తలకాయల పురుగు, ఆడేం చేయగలడు? ఏం చేయలేడు. ఈవిడ నన్ను తీసుకెళ్ళరా, నేను మీ లంకకు వస్తాను అని అనుకున్నది లోపల. వాడు పాపం ఆ ప్రకారమే చేశాడు. ఎందుకమ్మా నువ్వు మా లంకకి? నువ్వు ఎక్కడుంటే అక్కడే వచ్చి నీ పాదపద్మాలు నేను సేవించుకుంటాను కదా. వద్దు వద్దు, అలా వద్దు. లంక కూడా నేను చూడాలి. ఆ లంక యొక్క అభేద్యత్వాన్ని ముందు నేను ప్రదర్శించి, దాన్ని భేదించి, అక్కడ కూడా నేను ఉన్నాను అని నన్ను నేను ప్రతిష్ఠింపజేసుకోవాలి. అంటే అర్థం ఏమిటి? జీవాత్మకి నువ్వు జీవుడివి కాదురా, నువ్వు నేను ఒకటే అని వాడికి చెప్పాలి. ఇది అమ్మవారి లంకలోకి రావడంలో ఉన్న పరమార్థం. ఏమి? సరే. సంతుష్ట ఫలమూలేన భర్తృ శుశ్రూషణే రత. అరణ్యాలకు వచ్చింది కదా, పతి సేవన చేతనే సంతుష్టురాలు, భర్తను సేవిస్తూ. ఇవ్వండి, ఇదేంటండి ఇక్కడ లోకంలో ఉన్న అంటే మీరు స్త్రీవాదం పురుషవాదం, ఆడవాళ్ళని భర్తకి ఆయన ఎలాంటి వాడైనా కూడా ఆయన్ని సేవిస్తూనే బతకమంటారని తన స్వేచ్ఛని పోగొట్టుకొని తన యొక్క అంతరంగాన్ని చంపుకొని బతకమంటారా? ఇది ఆధునిక కాల భావాలకి వ్యతిరేకం కావచ్చు, కానీ ఇక్కడ అదృక్పథం అది కాదు. కథామాత్రైక దృక్పథం కాదు. మనం ఏ స్థాయిలో ఉన్నాం అది ఆలోచించుకుంటే ఇక్కడ భార్య భర్త అనే పేర్లే తప్ప మరొకటి ఏది లేదు. అసలు ఆ భార్యాభర్తల తత్వం అనేది లోకానికి సంబంధించినదే, పేరే తప్ప. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. సీతారాముడు పేర్లండి, తత్వం ఒకటేనండి. ఆ తత్వం పట్టుకోవాలండి. అది పట్టుకుంటే మనం గట్టెక్కిపోతాం. మరి సీతారాములు ఏమిటి? లోకాన్ని బట్టి. కాబట్టి ఇందాక మనకి ఎదురైన ప్రశ్న ఉన్నదే వాదం. ఇలాంటి వాదాలు అవన్నీ లెక్కలోకి రావు, తీసేయడమే. సంతుష్ట ఫలమూలేన భర్తృ శుశ్రూషణే రత. ఫలమూలాలతో సంతృప్తి, భర్తని సేవించటం అంటే ఏమర్థం చెప్పుకున్నాం? భర్తని సేవించటం అంటే శక్తి ఎప్పుడు జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఈ మాట చెప్పుకోకపోతే మనని మనం సరైన దారిలో పెట్టుకున్నట్టు కాదు. సంతుష్ట ఫలమూలేన భర్తృ శుశ్రూషణే రత యా పరాం భజతే ప్రీతిం వనేపి భవనే యథా
భవనంలో ఉంటే ఎలా ఉంటుందో అరణ్యంలో ఉన్నా కూడా ఆవిడ పరమ ప్రీతిని పరాం ప్రీతిం భజతే. ఈ ఒక్క వాక్యం పరాం ప్రీతిం భజతే. సత్యం పరం ధీమహి భాగవతం చెప్పింది. జన్మాద్యస్య యతః అనే మొట్టమొదటి శ్లోకంలో ఆఖరి మాటలు ఇవే. ఆఖరి మాటలు కాదు, ఇవే మొదటి మాటలు. సత్యం పరం ధీమహి, పరమమైన సత్యాన్ని, సత్యం ఒకటే ఉంటుంది, అదే పరమం, ఇంకా అపరం అంటూ లేదు, పరం కాందేది లేదు. అటువంటి పరమ సత్యాన్ని ధీమహి, మేము ఇప్పుడు మనం చేసేది ధీమహి రామాయణం ద్వారా చేస్తున్నాం, మరొకసారి భాగవతం ద్వారా చేస్తాం. ఏముంది దానికి? దాంట్లో పెద్ద విశేషం లేదు. ఇక్కడ ఏం చేస్తోంది అమ్మవారు? స్పష్టంగా అమ్మవారి యొక్క శక్తి స్వరూపత్వాన్ని నిరూపిస్తుంటే వాల్మీకి ఇది గ్రహించకుండా మనం ముందుకెళ్ళిపోతే ఏం ప్రయోజనం సాధించినట్లు? సంతుష్ట ఫలమూలేన భర్తృ శుశ్రూషణే రత యా పరాం భజతే ప్రీతిం వనేపి భవనేపి వా సేయం కనక వర్ణాంగి. ఆవే ఈవిడ. ఇక్కడ ఈ మాట ఇంకోటి చెప్పు. యా పరాం భజతే, పరమాత్మనే సేవిస్తున్నది, మనం కూడా పరమాత్మనే సేవించాలి. రామాయణ అధ్యయన ఫలితం పరమాత్మ యొక్క స్వరూప సందర్శన కృత రూపమైన తపస్సే, అంతే తప్ప వేరొకటి కాదు కాదు కాదు, ముమ్మాటికి కాదు. సేయం కనక వర్ణాంగి నిత్యం సుస్మిత భాషిణి, నిత్యము స్మిత భాషిణి. ఆవిడ ఎప్పుడు నవ్వుతూనే, ఇది సీతాపరంగా ఎప్పుడు నవ్వుతూ మాట్లాడకుండా అమ్మవారి కోపం ఎందుకు ఉంటుంది? సహతే యాతనాం ఏతాం, ఇక్కడ ఎంత యాతన అనుభవిస్తున్నది? ఈ యాతన ఏమిటి? ఆవిడికి కష్టం ఏమిటి, సుఖం ఏమిటి? అంతటా ఉన్నదానికి శరీరం ఆవిడికి ఒక విభూతి. సముద్రానికి అయ్యో నాలో నుంచి నీళ్లు వెళ్ళిపోతున్నాయి తరంగం రూపంలో, నాకు నష్టం వచ్చేస్తోంది అనుకుంటుందా సముద్రం? ఆ తరంగం దానికి విభూతి. బంగారం అయ్యయ్యో నా బంగారం అంతా ఈ ఆభరణం లాగేసుకుంటుందే అనుకుంటుందా ఆ బంగారం? అనుకోదు. అలాగే అమ్మవారికి అయ్యో నేను కష్టాల్లో, అమ్మవారికి కష్టం ఏమిటి, సుఖం ఏమిటి? అయినా మనం చెప్పుకోవాలి కథ కోసం. సహతే యాతనాం ఏతాం అనర్థ అనుభాగిని ఇమాం తు శీల సంపన్నాం ద్రష్టుమర్హతి రాఘవ. రాఘవుడు ఈమెను మళ్ళీ కలుసుకొని తీరాలి. రావణేన ప్రమథితాం ప్రభామివ పిపాసిత. దాహం వేసిన వాడికి మంచినీళ్ళు వలె ఇప్పుడు ఆయన విరహదాహంతో ఉన్నాడు. మళ్ళీ అమ్మవారిని ఆయన కలుసుకుంటే సర్వలోకాలకి శాంతి సౌఖ్యాలు సమకూడతాయి. లేకపోతే జీవుడి వేదన ఇలా పెరుగుతూనే ఉంటుంది తప్ప ఇందులో కష్టాలు భోగాలు ఆ ప్రసక్తి ఉండదు. అస్యాహ నూనం పునర్లాభాత్ రాఘవ ప్రీతి మేష్యతి. ఈమె కనుక మళ్ళీ ఆయన్ని చేరుకుంటే ఆయన సంతోషాన్ని పొందుతాడు. రాజా రాజ్య పరిభ్రష్ట పునఃప్రాప్యవ మేదిని. ఇది ఎలాంటిది? ఒక రాజుగారు ఆ రాజ్యం పరిపాలిస్తున్నాడు, దురదృష్టవశాత్తు రాజ్యం పోయింది, కష్టాలు అనుభవించాడు, అడవులు పాలైనాడు, మళ్ళీ రాజ్యం పొందాడు. ఇది అంతే. ఇదే విషయాన్ని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కామభోగై పరిత్యక్త హీన బంధుజనే నచ. ఈమె కామభోగాలు లేవు, బంధుజనుడు లేరు. ధారయత్య ఆత్మనోదేహం, కానీ శరీరాన్ని భరించే మనకి గుణపాఠం. నువ్వు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా శరీరాన్ని భరించి శరీరం చిట్ట చివరి దాకా పరమాత్మ ధ్యానంలోనే ఉండు. ఇది నిర్దేశం, ఆదేశం, సందేశం ఈ హనుమంతుడి ఈ శ్లోకానికి. ఆ అమ్మవారు ఏం చేస్తున్నది? ఆత్మనో దేహం ధారయతి, శరీరాన్ని తత్సమాగమ కాంక్షిణి. మళ్ళీ రామచంద్రుని కలుసుకోవాలనే కోరికతోటే కదా మనం కూడా ఆ కోరికనే కలిగి ఉంటాం. నైషా పశ్యతి రాక్షస్య. ఈమె ఎదురుకుండా రాక్షస స్త్రీలు ఉన్నారు, వాళ్ళని చూడటం లేదు. పుష్ప ఫల ద్రుమాన్, ఈ పుష్ప ఫల వృక్షాలను కూడా చూడటం లేదు. శ్రీరాముడినే తన హృదయ మందిరంలో నింపుకొని నిరంతరం ఆయన్నే ఏకస్థ హృదయ నూనం రామమేవ అనుపశ్యతి భర్త నామ
పరం నార్యా భూషణం భూషణాదపి లౌకిక దృష్టి. ఇది ఉండాలి. లోకాన్ని విడిచి అద్వైతం లేదు, లోక ధర్మాన్ని విడిచి అద్వైతం లేదు. లోకాన్నే అద్వైతంగా మలుచుకొని చూడాలి. భర్తకి ఆభరణాల కంటే భర్తయే పరమమైన ఆభరణం. ఏషాతు రహితాతేన భూషణార్హ నశోభతే. మరి ఆ భర్తే దగ్గర లేనప్పుడు భూషణాలు ఎందుకు ధరిస్తుంది ఆవిడ? అందుకనే చెట్టుకొమ్మకు పెట్టేసింది. దుష్కరం కురుతే రామో హీనో యదనయా ప్రభు. ఇటువంటి అమ్మవారిని విడిచిపెట్టి ఆయన అలా ఉండగలుగుతున్నాడయ్యా. ఆయన దుష్కరమైన వ్రతాన్ని ఇప్పుడు ఆచరిస్తున్నాడు. ధారయత్య ఆత్మనో దేహం. ఆయన్ని విడిచిపెట్టి మళ్ళీ ఆయన్ని కలుసుకోవటానికి ఈవిడ శరీరాన్ని ధరించింది. ఈమెను విడిచిపెట్టి మళ్ళీ ఈమెను కలుసుకోవటానికి ఆయన శరీరాన్ని ధరించి ఆయన ఉన్నాడు. నా దుఃఖేన అవసీదతి. దుఃఖంతో కృషించి కుంగిపోవటం, నశించిపోవటం అన్నది ఇద్దరిలోనూ లేదు, మనలో ఉండకూడదు. మనకి ఏమిటి? పరమాత్మ దర్శన కాంక్ష ఒక్కటే. ఇమాం అసిత కేశాంతాం. నల్లని తల వెంట్రుకలు కలిగినది. శతపత్ర నివేక్షణం. తామర రేకులు వంటి కన్నులు గలది. సుఖార్హాం. సుఖాలు పొందటానికి తగినది. దుఃఖితాం. ప్రస్తుతం మాత్రం దుఃఖాలు అనుభవిస్తున్నది. దృష్ట్వా. ఈమెను చూస్తే మమాపి ప్రవ్యధితం మనః. నా మనస్సు ఎంత వ్యధ పొందుతున్నదో అని బాధపడుతున్నాడు హనుమంతుడు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి. క్షితిక్షమ. భూదేవికి ఉన్నటువంటి క్షమాగుణం కలది. తామర రేకుల వంటి కన్నులు కలది. యా రక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం. ఎన్నిసార్లు రాఘవుడు లక్ష్మణుడు ఆమెను విరాధుడి నుంచి ఎలాగ రక్షించుకుంటూ వచ్చారు, అలాగా సా రాక్షసీభి వికృతే క్షణాభి సంరక్ష్యతే సంప్రతి వృక్షమూలే. రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసినటువంటి అమ్మవారు చెట్టు మొదట కూర్చుని రాక్షస స్త్రీల చేత రక్షింపబడుతోంది. తాత్వికార్థం ఏమిటి? ధర్మం, సత్యము, ధర్మమే అమ్మవారిని రక్షించాలి, శక్తిని. ఆ వాటి చేత రక్షింపబడినప్పుడే అమ్మవారికి సార్థకత. రాక్షస గుణాల చేత కామక్రోధాదులు అమ్మవారిని రక్షించలేవు, అసలు నిలుపుకొనలేవు అని తెలియజెప్పటం. హిమహత నళినీవ నష్టశోభ. మంచు కురిస్తే తామర పువ్వు ఏ విధంగా రేకులుడిపోయి కాంతిహీనం అయిపోతుందో అలా అమ్మవారిలో కాంతి లేదు. వ్యసన పరంపరయ నిపీడ్యమాన. అన్నీ పరంపరగా కష్టాలే, కష్టాల చేత బాధింపబడుతున్నది. సహచర రహితేవ చక్రవాకి. సృష్టిలో చక్రవాక పక్షుల జంట ప్రసిద్ధం. ఆ జంట ఇప్పుడు విడిపడింది. సహచరుడు లేని చక్రవాకి వలె ఉన్నది. జనకసుత కృపణాం దశాం ప్రపన్న. ఇప్పుడు చాలా విచారణీయమైనటువంటి శోచనీయమైన స్థితిలో ఉన్నది. అస్యాహి పుష్పావనతగ్ర శాఖాః శోకం దృఢం వై జనయంచి అశోకాః. ఈమె యొక్క శోకాన్ని ఈ అశోక వృక్షాలు ఇంకా పెంపొందింపజేస్తున్నాయి. వసంతుడితో కూడిన చంద్రుడు వేల కొలది చల్లని కిరణాలతో ప్రకాశిస్తూ ఈమె విరహతాపాన్ని మరింత పెంపొందింపజేస్తున్నాడు. హిమవ్యపాయేన చ మందరశ్మి అభ్యుద్ధితో నైక సహస్రరశ్మి ఇత్యేవమర్థం కబిరన్వవేక్ష్య ధీతేయమిచ్చేవ నివిష్ట బుద్ధికి. ఇదంతా భావించి ఈమెయే సీత అనే నివిష్ట బుద్ధి అయి, నిశ్చయ బుద్ధి అయి సంసృత్య తస్మిన్ నిషసాద వృక్షే. ఆ విధంగా అనుకుని నిర్ణయించుకుని ఆ వృక్షం పైననే నిషసాద ఉండిపోయెను. బలి హరిణాం వృషభగ. తరస్వి ఎవరు? బలవంతుడైన వానరుల్లో ఆబోతు లాంటి వాడైనటువంటి కపిశ్రేష్ఠుడు ఆ విధంగా ఆ చెట్టు మీదనే అలా కొద్దిసేపు ఉన్నాడు. అక్కడ ఎదురుకుండా కనిపిస్తున్నది అమ్మవారే అనే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇంకా తర్వాత కథ ఎలా జరుగుతుందో మనం తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.